మనం వాక్యాన్ని ధ్యానిద్దాం. అంతకన్నా ముందుగా we have to prepare ourselves. మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుందాం. మహాపరిశుద్ధుడును మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నీ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ మాకు నీవు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీ కొందరములు స్తోత్రములు తండ్రి. ఈ విధంగా సంఘమంతా కూడా కలిసి నిన్ను స్తుతించడానికి, సంఘమంతా కలిసి నిన్ను ఆరాధించడానికి మాకు ఇంత అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చావు కాబట్టి ఇంతవరకు మీరు నడిపించారు. ఇక ఈ సమయాన్ని మేము మా హృదయాన్ని సిద్ధపరచుకొని నీ వాక్యాన్ని విన్నట్లుగా, మా చెవులను నీకు ఇచ్చినట్లుగా, మా హృదయములను తండ్రి జాగ్రత్తగా నీ సంఘంలో పెట్టుకుని మా ప్రవక్తను జాగ్రత్తగా కనుపరచడానికి సహాయము దయచేయమని, నీ వాక్యమైనటువంటి శక్తితో ఆహారమును తీసుకుని వెళ్ళడానికి కృప చూపించమని తండ్రి, మేమందరమును కూడా వేచి చూస్తుండగా మీరే మాతో మాట్లాడమని మా రక్షకుడును మా ప్రియ కుమారుడును త్వరలో మా కొరకు రానయ్యున్న యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి క్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, గడిచినటువంటి కొన్ని వారాల నుంచి నా టైం వచ్చినప్పుడు ప్రతిసారి కూడా, అంటే నేను చెప్తున్నప్పుడు ప్రతిసారి కూడా శ్రమల గురించి మనం ధ్యానిస్తున్నాం. ఒక పక్కన క్యారెక్టర్ స్టడీ చేస్తున్నాం, వ్యక్తిగత పరిశోధన చేస్తున్నాం. బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల గురించి వ్యక్తిగత పరిశోధన చేస్తూనే అందులో ఉన్నటువంటి కొన్ని శ్రమలను మనం హైలైట్ చేసుకుంటూ నేర్చుకుంటూ ఉన్నాం. అదే విధానంలో మనము మారా అనుభవం గురించి నేర్చుకున్నాం. మారా అనుభవంలో ఏ విధంగా శ్రమలు వస్తాయి, ఆ శ్రమల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, కొద్దిగా కంగారు పడిపోయి మన ఇష్టానుసారంగా మనము దేవుని దగ్గరికి సనుగులాటగా ఉంటే ఏం జరుగుతుంది అనేది అక్కడ నేర్చుకున్నాం. దేవుని బ్లెస్సింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది అక్కడ నేర్చుకున్నాం. ఆ తర్వాత లాస్ట్ వారం, అంటే నాకు వచ్చినటువంటి సమయాన్ని నేను చెప్పినప్పుడు మీ అందరికీ ఒక విషయాన్ని, అంటే మరొక క్యారెక్టర్ స్టడీ మనం చేసాం. ఎవరికైనా గుర్తుందా ఏంటో అది? గిత్తీడగు ఎత్తయ్య గురించి నేర్చుకున్నాం, రాహాబు గురించి, రెబ్కా గురించి. ఇవన్నీ అవన్నీ ఎందుకు క్యారెక్టర్ స్టడీ మనం ఎందుకు చేస్తున్నాము అంటే, ఒక్కసారి క్యారెక్టర్ స్టడీ ఎలా ఉంటుందంటే కొన్ని పాయింట్లు, వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ద పర్సన్ అనమాట. ఆ పర్సన్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఆ పర్సన్ దేవుడి కోసం ఏం చేసాడు అనేటువంటి క్యారెక్టర్ స్టడీ మనం చేస్తున్నాం. కారణం ఏమిటంటే, ఇంకా ఎక్కడికి వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా, ఎన్నిసార్లు మనం సంఘానికి వచ్చినా ఆ వ్యక్తి గురించి బైబిల్లో చెప్పగానే మనకు ఐడియా రావాలి. ఓకే బెన్నీ అప్పుడు చెప్పాడు కదా, ఆమె ఎలాంటిది కదా, ఇతను ఎలాంటి వాడు కదా, మనం ఇది నేర్చుకోవచ్చు కదా అని చెప్పేసి ఆ థాట్స్ అన్నీ మీకు రావాలి. సరే, ఏదైనప్పటికీ కూడా లాస్ట్ టైము గిత్తీడగు ఎత్తయ్య గురించి నేను చెప్పా. ఎత్తయ్య జీవితంలో చాలా హ్యాపీగా తన దేశంలో తను బ్రతుకుతున్నాడు. అఫ్కోర్స్ హీఈస్ ఎ కెనానైట్, కనానీయుడే, కానీ ఇశ్రాయేల్ మధ్యన దేవుని సంబంధిగా బతుకుతున్నాడు. దేవుని బిడ్డలకు వచ్చిన శ్రమ తన శ్రమ అనుకుని తన ప్రయాణాన్ని కొనసాగించాడు. తన శ్రమ కాని శ్రమలో పాలు పంపులు పొందాడు. సరే, అది మీరు గుర్తుంచుకుంటారు, ఈ మాటలు చెప్తున్నాను. ఈరోజు వేరొక వ్యక్తి గురించి నేను చెప్పబోతున్నాను. కాబట్టి మర్చిపోకుండా మీ హృదయంలో నాటుపోయే విధంగా ఐ విల్ గివ్ ద బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. చాలా చక్కగా నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను కాబట్టి మర్చిపోకండి ఈ వ్యక్తి గురించి. ఇతను ఎవరు, ఏంటి, బైబిల్లో ఇతని గురించి ఏం చెప్పబడింది, ఎందుకు మనం నేర్చుకోవాలి అనేటువంటి విషయంలో నేను ఈరోజు మీకు క్యారెక్టర్ స్టడీ అందజేస్తాను. కాబట్టి ఇతని గురించి బైబిల్లో, అనగా కొత్త నిబంధనలో, న్యూ టెస్టిమెంట్లో 3 చోట్ల ఇతని గురించి చెప్పబడింది. ఈ 3 వచనాలు నేను మీకు ముందు పెడతాను. ఒకరు ఒక వచనం, మరొకరు ఇంకో వచనం, మరో ఇంకో వచనం, 3 చదవండి. వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ దిస్ 3 వర్సెస్ అనేది మనం చూద్దాం. అంతకన్నా ముందుగా, బిఫోర్ ఐ స్టార్ట్ దిస్ సెర్మన్, ఐ వాంట్ ఆస్క్ ఏ క్వశ్చన్. ఈ యొక్క ఉపన్యాసము లేకపోతే ఉపదేశము ప్రారంభించక ముందు ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగి ఈ యొక్క సెర్మన్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఒక ప్రశ్న మీకు వేసి నేను ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను పిల్లారా. ఆ క్వశ్చన్ ఏంటంటే, హౌ డూ యూ నో జీసస్? యేసు నీకు ఎలా తెలుసు? ఈ యొక్క ప్రశ్న ప్రతి ఒక్కరూ మీ మనసులో వేసుకున్న తర్వాత మన వాక్యంలోకి వెళ్దాం. హౌ డూ యూ నో జీసస్? హౌ డూ యూ నో జీసస్? యేసు నీకు ఎలా తెలుసు? బెన్నీ, యేసు నీకు ఎలా తెలుసు అంటే నేను ఇచ్చేటువంటి జవాబు ఏంటి? సురేష్ జేమ్స్, హౌ డూ యూ నో జీసస్? నీకు యేసు ఎలా తెలుసు అని నువ్వేం చెప్తావు? సుగుణ గ్రేస్, హౌ డూ యూ నో జీసస్ అంటే నువ్వు ఎలా చెప్తావు? ఫస్ట్ రమేష్ కుమార్, హౌ డూ యూ నో జీసస్? యేసు నీకు ఎలా తెలుసు? ప్రవళిక, హౌ డూ యూ నో జీసస్? శృతి, హౌ డూ యూ నో జీసస్? యేసు నీకు ఎలా తెలుసు అనే ప్రశ్న ఎవరైనా మనం అడిగితే మనం ఏం చెప్తాం? వాట్ వుడ్ బి అవర్ ఆన్సర్? మన సమాధానం ఏమై ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. యేసు నీకు ఎలా తెలుసు? ఒకవేళ ఇదే ప్రశ్న ఆదామును అడిగితే ఆదాము చెప్తాడు,
నేనెవరో నాకు తెలియనప్పుడు ఒక సృష్టికర్త నన్ను సృష్టించాడు అనేటువంటి విషయం నాకు తెలుసు. నాలో ఒక జీవం ఉంది, నేను బ్రతుకుతున్నాను, ఆ జీవం పోసింది నా యెహోవా అని చెప్పేసి ఆదాము చెప్తాడు. అబ్రహాం, హౌ డు యు నో జీసస్? అబ్రహాము, నీకు దేవుడు ఎలా తెలుసు అంటే అబ్రహాము చెప్తాడు, కల్దీల అనేటువంటి దేశంలో, ఊరు అనేటువంటి చిన్న పల్లెటూరులో నేను ఉంటున్నప్పుడు నా దేవుడు నన్ను పిలిచాడు, ఇదిగో వాగ్దానం ఇచ్చేటువంటి దేశానికి నువ్వు వెళ్ళాలని చెప్పాడని చెప్పి అబ్రహాము చెప్తాడు. యేసు నీకు ఎలా తెలుసు అంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐజాక్, హౌ డు యు నో జీసస్? ఇస్సాకు, నీకు యేసు ఎలా తెలుసు అంటే ఇస్సాకు చెప్తాడు, ఎప్పుడో మా నాన్న కొండ మీద తీసుకువెళ్ళాడు, ఆ కొండ మీద గొర్రె పిల్ల కోసం మేము వెతుకులాడుతున్నప్పుడు గొర్రె పిల్లని సిద్ధపరిచేటువంటి దేవుడు ఆ రోజు నాకు పరిచయం అని చెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు, హౌ డు యు నో జీసస్? దేవునికి ఎలా తెలుసు? యాకోబు, యేసు నీకు ఎలా తెలుసు? నేను నా తండ్రి ఇంటి నుంచి పారిపోతున్నప్పుడు ప్రయాణంలో దేవుడు నాకు ఎదురయ్యాడు, నేను నీకు తోడే ఉంటానని చెప్పాడు, ఆ విధంగా నాకు దేవుడు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు, హౌ డు యు నో జీసస్? యోసేపు, నీకు దేవుడు ఎలా తెలుసు? చిన్నప్పటి నుంచి దేవుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు, కళల రూపంలో దేవుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. నాకు కొద్ది వయసు వచ్చిన తర్వాత ఆ కళలకు భావాలు చెప్పేటువంటి, ఆ కళలకు అర్థం చెప్పేటువంటి ఒక తత్వజ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఆ గుణ లక్షణాలు దేవుడు నాకు ఇచ్చాడు. తద్వారా గుంటలో పడిపోయిన నన్ను దేవుడు లేవనెత్తాడు అని చెప్పే విధంగా, ఆ విధంగా దేవుడు నాకు తెలుసని యోసేపు చెప్తాడు. దానికి స్తోత్రం. మోషే, యేసు నీకు ఎలా తెలుసు అంటే మోషే చెప్తాడు, మిథ్యాన్వరంలో నేను పారిపోయి ఇత్రో దగ్గర ఉంటున్నప్పుడు, ఇత్రో దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కొండ మీద అగ్నిలోంచి దేవుడు నాతో మాట్లాడాడు, అగ్ని ద్వారా దేవుడు నాకు తెలుసు, నేను ఉన్నవాడను అన్నవాడినై ఉన్నానని చెప్పి దేవుడు నాతో చెప్పాడు. అప్పటి నుంచి నాకు ఆ యేసు అనగా దైవత్వంలో ఉన్నటువంటి యెహోవా నాకు తెలుసు అని చెప్పి మోషే చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే పాత నిబంధనలు అనేక మంది, యెహోషువ, న్యాయాధిపతులు, ఇలాగ అందరూ చెబుతారు, ఏమన్నా తెలుసా, నాకు ఏ విధంగా తెలుసని. వాట్ అబౌట్ యూ? ఒకవేళ దేవుడు నిన్ను అడిగితే, ఫర్గెట్ అబౌట్ ద లార్డ్, ఇఫ్ సమ్వన్ కమ్స్ టు అండ్ ఆస్క్ యూ హౌ డు యు నో జీసస్? యేసు నీకు ఎలా తెలుసు అని ఒక వ్యక్తిని అడిగితే నువ్వేం చెప్తావు? మీ జీవితంలో యేసు నీకు ఎలా తెలుసు? చెప్పండి, ఆలోచించుకోండి. యేసు మీకు ఎలా పరిచయం అయ్యాడు? పాస్టర్ గారు చెప్తేనా? పాస్టర్ గారు వాక్యాన్ని బోధించడం ద్వారా నాకు తెలుసండి అని నువ్వు చెప్తావా? దేవుడు నా జీవితాన్ని ఎలా ఉన్నప్పుడు ఎలా మార్చాడండి, దేవుడు నాతో మాట్లాడాడని. హౌ డు యూ గివ్ యువర్ ఆన్సర్ ఇఫ్ సమ్వన్ ఆస్క్ యూ హౌ డు యు నో జీసస్? యేసు నీకు ఎలా తెలుసని ఒకరు అడిగితే నీ సమాధానం ఏమై ఉంటుంది అని ఆలోచన మీ మనసులో పెట్టుకుంటే నేను ఈరోజు నా సెర్మన్ స్టార్ట్ చేస్తా. ఈరోజు మనం ఎవరి గురించి నేర్చుకోబోతున్నామంటే, హిజ్ నేమ్ ఈజ్ సైమన్. ఎవరు? ఇంతకుముందు నేను సీమోను పేతురు గురించి చెప్పినప్పుడు బైబిల్లో ఎంతమంది సీమోన్లు ఉన్నారని చెప్పి నేను చెప్పాను. సో ఆ టైంలో మనం సీమోను పేతురు గురించి నేర్చుకున్నాం. వీ హ్యావ్ లెర్న్ అబౌట్ సైమన్ పీటర్, బట్ టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద సైమన్ ఆఫ్ సైరేన్. కురేనీయుడైన సీమోను. ఎవరు? కురేనీయుడైన సీమోను. ఎంతమంది తెలుసు కురేనీయుడైనటువంటి సీమోను? సైమన్ ఆఫ్ సైరేన్ ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా? కురేనీయుడైన సీమోను. ఎన్నోసార్లు గుడ్ ఫ్రైడే లెసన్ మనం నేర్చుకున్నాం. కురేనీయుడైన సీమోను. ప్రతి గుడ్ ఫ్రైడేకి మనం సిలువ ధ్యానం చేస్తున్నప్పుడు ఈ వ్యక్తి తగులుతూ ఉంటాడు స్క్రిప్చర్లో. ప్యాషన్ వీక్ గురించి నేర్చుకుంటున్నప్పుడు వెన్ వీ కమ్ టు ద లాస్ట్ డే, చివరి రోజు మనం ధ్యానిస్తున్నప్పుడు కంపల్సరీ ఈ వ్యక్తిని దాటుకునే మనం సిలువ గురించి నేర్చుకోవాలి, సిలువ మరణం గురించి నేర్చుకోవాలి. ఇతడు తగలకుండా సిలువ మరణం రాదు. అతను ఎవరంటే కురేనీయుడైన సీమోను. ఇతని గురించి 3 చోట్ల చెప్పబడింది. 3 verses టాక్స్ అబౌట్ ద సైమన్ ఆఫ్ సైరేన్. కురేనీయుడైన సీమోను గురించి 3 మాటలు మనం చూద్దాం. when we come to the gospel according to Luke, లూకా సువార్త, నేను 3 వచనాలు చూపిస్తాను. 3 వచనాలు సేమ్, కాకపోతే లూకా సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, ఈ 3 సువార్తల్లో ఒక్కొక్క చోట ఇతని గురించి చెప్పబడింది. కాబట్టి ఒకళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే లూకా సువార్త 23, 26 తీసుకోండి. మరొకళ్ళు ఏం చేస్తారంటే మార్కు సువార్త 15వ అధ్యాయము 21 ఒకళ్ళు చదవండి. ఆ తర్వాత మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనం ఒకళ్ళు చదవండి. ఎవరైతే మార్కు సువార్త తీసుకున్నారో 15వ అధ్యాయము 21వ వచనం వాళ్ళు చదవండి ఒకసారి. కురేనీయుడైన సీమోను అని ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా
ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతము చేసిరి. దెన్ దే కంపెల్ టు ఎ సెర్టన్ మ్యాన్, సైమన్ ఆఫ్ సైరేనియన్, ద ఫాదర్ ఆఫ్, ఇంకా ముందు చూడండి, ఇంకా ముందు, అతడు అలెగ్జాంద్రునకును రూఫునకు తండ్రి. చాలు. ఇప్పుడు చూద్దాం చూడండి, మత్తయి సువార్త 27:32. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను అని ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు బలవంతం చేసిరి. మరొకరు చదవండి, లూకా సువార్త 23:26. వారు ఆయనను తీసుకొని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోను అని ఒకని పట్టుకుని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద ఆయన పెట్టేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా అబ్జర్వ్ చేయాలి. బైబిల్ ఎందుకు సంఘానికి తెచ్చుకోవాలంటే ఇలాంటి వచనాలన్నీ కూడా బాగా స్టడీ చేయడానికే. ఈరోజు క్యారెక్టర్ స్టడీ చేస్తున్నాం. మామూలుగా సర్మోన్ అయితే నేను చెప్పుకుంటూ పోతాను, కానీ దిస్ ఈజ్ ద క్యారెక్టర్ స్టడీ. సో ఒక లెసన్ లాగా ఈరోజు నేను చెప్తాను. కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా చదవబడినటువంటి 3 లేఖనాలను కూడా పరిశోధించాలి. పిల్లలు, యవనస్తులు, పెద్దవాళ్ళు బైబిల్ తీసి ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 మాటలు చదివారు. 3 వ్యక్తులు చదివారు. మార్కు సువార్త 15:21 చదివారు, మత్తయి సువార్త 27:32 చదివారు, లూకా సువార్త 23:26 కూడా చదివారు. ఈ 3 వచనాల్లో ఏమైనా డిఫరెన్స్ కనపడిందా మనకి? ఒకసారి గమనించండి. ఈ 3 వచనాలు ఏం చెప్తున్నాయంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మోస్తున్నప్పుడు, ఆ సిలువ మోస్తున్నటువంటి క్రమంలో అతను ఒక చోటకు వచ్చినప్పుడు, అతడు మోయలేని ఆ యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మీద పెట్టి ఉన్నటువంటి సిలువను మోయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి సైనికులు ఒక వ్యక్తిని తీసుకొచ్చి, ఇతను మోయలేకపోతున్నాడు కాబట్టి నువ్వు సిలువను మోయమని చెప్పి అతను బలవంతం చేస్తే అతను వచ్చి సిలువ మోస్తాడు. అతని పేరేంటి? కురేనీయుడగు సీమోను. ఇదే మాట 3 గాస్పల్స్లో, మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో 3 చోట్ల చెప్పబడింది. మనకేమైనా డిఫరెన్స్ కనపడిందా? చూడండి, ఒకసారి చూడండి, జాగ్రత్తగా పరిశీలించండి. ప్రతి గుడ్ ఫ్రైడేకి కూడా నేను గుర్తు చేస్తున్నటువంటి పాత్ర, ఈ క్యారెక్టర్ కురేనీయుడగు సీమోను. కురేనీయుడగు సీమోను ఇతడు ఎవరు అంటే ఒక పల్లెటూరు వాడు. అందుకని అతను ముందు చెప్పబడింది ఇతడు కురేనీయు వాడు. అంటే హీఈస్ నాట్ ఇజ్రాయలైట్, హీఈస్ నాట్ ఫ్రమ్ జెరూసలేం. అతడు యెరూషలేము వాడు కాదు. అతడు ఒక నార్త్ ఆఫ్రికాకు చెందినవాడు, ఒక ఆఫ్రికాకు చెందినవాడు. ప్రజెంట్ మనం లిబియా అంటున్నాం దేశం, ఆ దేశానికి చెందినటువంటి వాడు, ఆ ప్రాంతానికి చెందిన ఒక నల్ల జాతీయుడు, ఒక ఆఫ్రికన్, ఈ కురేనీయుడగు సీమోను. అయితే ఇతని గురించి, సిలువ గురించి చెప్పబడినటువంటి 3 సార్లు కూడా, 3 సువార్తల్లో కూడా ఇతని గురించి చెప్పబడింది. కానీ యోహాను సువార్తలో ఇతని గురించి చెప్పబడలేదు. అదొక ఆశ్చర్యంగా మనం చూడాలి. కారణం ఏమిటంటే, థియాలజికల్ స్టైల్లో రాయబడినటువంటి లిటరేచర్, ద గాస్పల్ జాన్, యోహాను సువార్త ఒక థియాలజికల్ స్టైల్లో రాయబడింది. లూకా సువార్త ఒక హిస్టారికల్ స్టైల్లో రాయబడింది. మార్కు సువార్త ఒక స్టోరీ టెల్లింగ్ లిటరేచర్లో రాయబడింది. మత్తయి సువార్త ఒక టీచింగ్ స్టైల్లో, లేకపోతే ఒక నేరేటివ్ స్టైల్లో అది కూడా రాయబడింది. ఈ విధంగా 3 ఇలాగ డిఫరెంట్ కోణంలో ఈ యొక్క బుక్స్ అన్నీ కూడా రాయబడినవి అని చెప్పవచ్చు. అయితే మన యోహాను సువార్తలో ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి ఈ యొక్క వ్యక్తి అక్కడ ఉండడు. సర్లే, అది వేరే విషయం, అది పక్కన పెడదాం. కానీ ఇప్పుడు మనకు కనపడుతుంది మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త. ఈ 3 సువార్తల్లో కూడా 3 సువార్తికులు కూడా సువార్తను గురించి మాట్లాడుతూ, సువార్త ఒకటే కానీ 3 ఒకే సువార్తను రాస్తూ ఈ వ్యక్తి గురించి చెబుతున్నారు. అయితే అందులో 2 వ్యక్తులు అంటున్నారు, అనగా మార్కు, మత్తయి రాస్తూ అంటున్నారు అతని మీద బలవంతంగా పెట్టబడిందని. గమనించారా మీరు ఆ మాట? చూడండి, మీరు మార్కు సువార్త చదివితే ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. చదివారా మాట? మార్కు సువార్త. మత్తయి సువార్తలో చదివితే ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని, దే ఫోర్స్ హిమ్ టు క్యారీ జీసస్, దే కంపెల్ హిమ్ టు క్యారీ జీసస్. బలవంతం చేశారు అతన్ని. అతను ఒక ఫారినర్, హీఈస్ ఏ ఫారినర్.
ఆ దేశానికి చెందినవాడు కాదు. యాజ్ ఎ టూరిస్ట్, యాజ్ ఎ విజిటర్ హీ కేమ్. ఒక వేరే దేశం నుంచి, ఒక అమెరికా నుంచో లేదా ఆస్ట్రేలియా నుంచో రష్యా నుంచి అక్కడి నుంచో మన దేశానికి వచ్చాడు అనుకోండి, అతను ఎందుకు వస్తాడు అంటే ఇండియా ఎలా ఉంది, భారతదేశం ఎలా ఉందో చూడడానికి వస్తాడు. అలాగ వచ్చినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. ఇతడు ఒక ఆఫ్రికా దేశానికి చెందినటువంటి వాడు, ఒక నల్ల జాతీయుడు. ఆ యొక్క యెరూషలేం పట్టణానికి చూడడానికి అక్కడికి వచ్చాడు. కానీ మత్తయి సువార్త, మార్కు సువార్తలో చెప్పబడింది వీళ్ళు బలవంతం చేశారని. అయితే లూకా సువార్తలో లూకా గారు ఏం రాస్తున్నారు అంటే, పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోను ఒకను పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దాన్ని పెట్టిరి. అంటే ఇక్కడ అతడు కూడా విల్లింగ్గానే ఉన్నాడు మోయటానికి. సో వాళ్ళు తీసుకొచ్చి అతని మీద పెట్టిరి అన్న మాట ఇక్కడ చెప్పబడింది, కానీ బలవంతం చేశారన్న మాట ఇక్కడ లేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీకు కురేనీయుడు సీమోను గురించి ఒక అవగాహనగా చెప్తున్నా. యేసుక్రీస్తు ప్రభువారి మీద నిందారోపణ చేసిన తరువాత యూదులందరూ కూడా అక్కడి నుంచి సమాధిలో పెట్టేంత వరకు కూడా దెర్ ఆర్ 14 స్టేషన్స్ మనకు కనపడుతూ ఉంటాయి. 14 స్టేషన్స్ కనపడుతూ ఉంటాయి. ఫస్ట్ స్టేషన్ ఎక్కడంటే, ఆ యొక్క నింద ఎప్పుడైతే సిలువ వేయండి అని చెప్పి నింద మోపబడింది, దట్ ఈస్ ద ఫస్ట్ స్టేషన్ అనమాట. తర్వాత సెకండ్ స్టేషన్, ఇంకో స్టేషన్లో మరియా వచ్చి నీళ్లు పడుతూ ఉంటుంది, పడిపోతున్న సిలువ ఒక స్టేషన్. ఈ విధంగా ఒక్కో స్టేషన్ దాటుకుంటూ సమాధి లాస్ట్ స్టేజ్ అనమాట. సిలువలో ఉన్నప్పుడు అదొక స్టేషన్. ఈ విధంగా 14 స్టేషన్లు కనబడుతూ ఉంటాయి. అందులో ఈ కురేనీయుడు అనేటువంటి సీమోను మనకి 5వ స్టేషన్లో కనబడతాడు. ఎన్నో స్టేషను? 5వ స్టేషన్ అనమాట. సో 5th స్టేషన్లో మనకి ఈ కురేనీయుడు సీమోను కనపడతాడు. అక్కడ ఏం జరిగింది అంటే, వేరే దేశానికి చెందిన ఒక వ్యక్తి యెరూషలేమును చూద్దామని వచ్చాడు అని మనం అనుకోవాలి. ఎందుకంటే మనకి చెప్పబడింది ఇతడు కురేనీయుడు సీమోను అని. వాక్యాన్ని బాగా గమనించండి. ఒకవేళ ఇతడు ఆ దేశానికి వచ్చి సెటిల్ అయిపోడేమో, లేదు. వాక్యము 3 చోట్ల కూడా ఇతడు పలానా వాడని చెప్పబడింది కాబట్టి ఇతడు ఖచ్చితంగా ఆ దేశానికి చెందినవాడు కాదు. ఇతడు కురేనీ ప్రాంతానికి చెందినవాడు. హీఈస్ ఫ్రమ్ సైరిన్. అంతేనే మనం సైమన్ ఆఫ్ సైరిన్ అంటాం. కురేనీయుడు సీమోను అతడు చూడడానికి వచ్చాడు. యెరూషలేము యొక్క అందాలు చూడడానికి వచ్చాడు. యెరూషలేము యొక్క కల్చర్ నేర్చుకోవడానికి వచ్చాడు. యెరూషలేము యొక్క ట్రెడిషన్ నేర్చుకోవడానికి ఆ దేశానికి వచ్చాడు. అలా వస్తున్నప్పుడు ఒక దృశ్యం అతనికి అలా కనపడింది. ఆ దృశ్యం ఏంటంటే, ఒక వ్యక్తి సిలువను మోస్తున్నాడు. అతన్ని కొడుతూ ఉన్నారు, బాధిస్తూ ఉన్నారు. అతను ఆ సిలువను అలా మోసుకుంటూ వెళ్తున్నాడు. ఈ దృశ్యము యెరూషలేం పట్టణం అంతా చూస్తున్నారు. యెరూషలేం పట్టణంలో ఉన్నటువంటి అందరితో పాటుగా ఆ వేరే దేశం నుంచి వచ్చినటువంటి కురేనీయుడు సీమోను కూడా ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది సైనికులు తీసుకొచ్చి, నువ్వు ఎవరు? సీమోను. ఎస్, కమ్, నువ్వు రా, ఈ సిలువను మోయి. ఎందుకంటే ఈ సిలువను అతడు మోయలేకపోతున్నాడు కాబట్టి నువ్వు మోయాలి అని చెప్పి బలవంతం చేశారా, అతడే మోసాడా అనే విషయాన్ని ఒకసారి పక్కన పెడదాం. మొత్తానికి అతని చేత ఆ సిలువను మోయించారనేటువంటి వాస్తవం మనకు కనపడుతుంది. అయితే ఈ విధంగా మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను 3 సువార్తల్లో కూడా ఇతని గురించి మర్చిపోకుండా లిఖించడానికి, చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? మత్తయి అనుకున్నాడు, నేను నా యొక్క సువార్తను యూదులకు రాస్తున్నాను కాబట్టి, యూదులకు రాజుగా నేను నా సువార్తను రాస్తాను కాబట్టి, ఈ యూదులు రాజుకు సహాయం చేసినటువంటి కురేనీయుడు సీమోని ఖచ్చితంగా నేను ప్రజలకు చూపించాలనుకున్నాడు. ఈ యూదులు మూర్ఖంగా సిలువ వేశారు, కానీ పలానా పక్క దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా ఆ సిలువలో పాలు పంపులు పొందాడు అనేటువంటి ఆ దృశ్యం ఖచ్చితంగా యూదులకు చేరాలి అనుకున్నాడు. మత్తయి వెంటనే అతని గురించి రాయడం మొదలుపెట్టాడు. ఇక మార్కు సువార్తకు వస్తే, మార్కు గారు అనుకున్నాడు, మార్కు అంటే హిజ్ ఎ యంగ్ మ్యాన్, యవనస్తుడు. యేసుక్రీస్తు ఎలా పుట్టారు, ఎలా పెరిగారు, ఎలా చనిపోయారు అనేటువంటి విషయాలు తెలియనటువంటి వ్యక్తి, ఒక యవనస్తుడు. కానీ అతనికి స్టోరీ నేరేట్ చేసింది ఎవరంటే, అక్కడ మనకి మార్కు ఒక ఇంటర్ప్రిటర్గా ఉన్నాడు అంతే. ఎవరో చెప్తుంటే మార్కు రాస్తున్నాడు అంతే. చెప్పింది ఎవరు అంటే సీమోను పేతురు చెప్తున్నాడు, మార్కు నువ్వు రాయి అని చెప్తున్నాడు. మార్కు సువార్తలో ఒక సర్వెంట్లా చూపిస్తున్నాడు. మార్కు సువార్తలో సీమోను పేతురు చెప్తున్నాడు, నలగొట్టబడినటువంటి నా యేసు ఎలా నలగొట్టబడ్డాడో,
నేను రాస్తున్నటువంటి ఈ మార్కు సువార్త ఏదైతే ఉందో, ఇది రోమా వాళ్ళకి రాస్తున్నాను కాబట్టి, రోమన్స్కి రాస్తున్నాను కాబట్టి, అన్యులకు రాస్తున్నాను కాబట్టి, ఈ రోమా సైనికులు ఏ విధంగా నా యేసును శిక్షించారో వాళ్ళకి తెలియాలి. ఈ అన్యులు యేసు ప్రభుని కొడుతుంటే, సిలువ వేస్తుంటే ఏ విధంగా కేకలు వేశారో వాళ్ళకి తెలియాలి. ఆ బాధ వాళ్ళకి తెలియాలని చెప్పేసి మార్క్ గారు ఆ విధంగా మెన్షన్ చేయడం జరిగింది. అయితే మార్కు సువార్తలో కూడా మనకు ఒక డిఫరెన్స్ కనపడుతుంది. అదేంటో తెలుసా? ఏంటో చెప్పండి. 3 చదవం కదా మనం. లూకా గారు అయితే ఒక మాట పెట్టలేదు, ఏంటంటే బలవంతం చేశారు అని పెట్టలేకుండా ఆయన మీద సిలువ పెట్టారని కనపడుతుంది. కానీ మార్కు సువార్తలో ఒక ప్రత్యేకత కనపడుతుంది. ఇక్కడ చెప్తుంది ఎవరంటే సీమోను పేతురు. యేసుతో బాగా సమీపంగా నడిచేటువంటి వాడు, కానీ సిలువ దగ్గర దూరంగా నడుచుకున్నటువంటి వ్యక్తి కురేనీయుడగు సీమోను అనేటువంటి వేరే వ్యక్తి గురించి రాస్తున్నాడు. సపోజ్ నా పేరు పెన్ని అనుకోండి. నేను అప్పటి వరకు యేసుతో నడిచాను, అప్పటి వరకు యేసుతో ఉన్నాను. కానీ యేసు సిలువ మీద ఉన్నప్పుడు నేను భయపడి యేసు దగ్గర లేను. కానీ బెన్ని అని ఇంకో పేరు గల వ్యక్తి అనుకోకుండా యేసు ఒక సిలువ మోస్తున్నాడు. ఆ దృశ్యాలని ఈ సీమోను రాస్తున్నాడు. బాగా ఆలోచించండి, అర్థమవుతుందా? సీమోను పేతురు. ఏ సీమోను పేతురు అయితే తన పడవల్ని విడిచిపెట్టి, తన వలలను విడిచిపెట్టి నడిచాడో, ఏ సీమోను పేతురు అయితే ప్రతి దానికి కంగారు పడి ప్రభువుకు ముందుండి వెళ్తాడో, యేసు ప్రభుకి ఆపద వచ్చిందంటే ముందు తన వరలోంచి కత్తి తీశాడు, ఆ సీమోను పేతురు సిలువ దగ్గర భయపడుతూ తిరుగుతున్నాడు. కానీ కురేనీయుడగు సీమోను అటువంటి ఇంకో వ్యక్తి సిలువ మోస్తున్నాడు. ఆ దృశ్యాలను సీమోను పేతురు మార్కు ద్వారా చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చేయలేనటువంటి ఒక పని ఆ సీమోను చేశాడు. నేను చూడలేనటువంటి ఒక స్థితి ఆ సీమోను చూశాడు. నేను ఏ సమయంలో అయితే ఉండాలో ఆ సమయంలో నేను లేను, కానీ ఆ సీమోను ఉన్నాడు అని చెప్పి ఒక సర్వెంట్ లాగా, ఒక గొర్రె పిల్లలాగా, వధింపబడినటువంటి గొర్రె పిల్లను చూపించినట్లుగా మార్కు సువార్తలో ఆ మార్కు గారు ఆ పత్రికను అందజేస్తున్నాడు. కాబట్టి సీమోను గారు ఆ యొక్క విషయాలన్నీ కూడా మార్కుతో చెబుతూ యూ హ్యావ్ టు మెన్షన్ కురేనీయుడగు సీమోను. అంత మాత్రమే కాదు, మార్కు కురేనీయుడగు సీమోను గురించి మాత్రమే కాదు, నువ్వు ఎవరి గురించి చెప్పాలంటే అతనికి ఉన్నటువంటి 2 కుమారుల గురించి కూడా నువ్వు చెప్పాలి. చూద్దాం, చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 22వ వచనము. అతను అలెగ్జాంద్రుకును రూఫునకును తండ్రి. దేవునికి స్తోత్రం. చాలామందికి ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్ముడు ఓన్లీ పాటలు పాడుతుంటేనే వస్తాయనుకుంటారు. వాక్యం చెబుతుంటే మన హృదయాలు మంటతాయి పిల్లలు. దేవునికి స్తోత్రం. వాక్యం చదువుతుంటే మన శరీరాలు మంటతో నలిగిపోతాయి. వాక్యం చెబుతుంటే మన గుండె మంటతో బయటకు లాగా వస్తూ ఉంటుంది, తొడుతూ ఉంటుంది, నేను బాధిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నువ్వు వాక్యం విన్నప్పుడు, వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు. ఈరోజు కురేనీయుడగు సీమోను గురించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? యేసు నీకు ఎలా తెలుసు అంటే నువ్వేం చెప్తావు? కురేనీయుడగు సీమోను, యేసు నీకు ఎలా తెలుసు అంటే, అయ్యా యేసు నాకు ఎవరో తెలియదు, నేను వేరే దేశం వాడిని, ఈ దేశం వాడిని కాదయ్యా, నేను ఏదో చూడడానికి వచ్చాను ఈ దేశాన్ని. నా కళ్ళ ముందు నేను ఎదుర్కొనేటువంటి నా జీవితం అంతా నేను చూడలేటువంటి ఒక దృశ్యం నాకు కనపడింది. వెంటనే కొంతమంది వచ్చారు, నన్ను పిలిచారు సిలువ మోయమని అని చెప్పే విధంగా కురేనీయుడగు సీమోను ఉన్నాడు. గమనించాలి, ఇక్కడ మార్కు సువార్తలో సీమోను అనేటువంటి పేతురు మార్కు గారికి చెబుతూ, మార్కు అనేటువంటి యవనస్తుడికి చెబుతూ, నువ్వు రాయి. ఏమని రాయాలంటే కురేనీయుడగు సీమోను అని మాత్రమే కాదు, అతనికి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళ కుమారుల పేర్లు ఏంటంటే అలెగ్జాండర్ అండ్ రూఫోస్. అలెగ్జాండరు, రూఫు అనేటువంటి వ్యక్తులు. ఇక్కడ చాలామంది వేరే విధంగా ఏం ఆలోచిస్తారంటే, అలెగ్జాండర్, రూఫు అనేటువంటి 2 వ్యక్తుల గురించి ఎందుకు చెప్పాడు మార్కు సువార్తలో, మిగతా వాళ్ళు ఎందుకు చెప్పలేదు అనేటువంటి వేరే డైవర్షన్లో మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ చివరి అధ్యాయంలో అంటాడు, రూఫునకు వందనాలు అంటాడు. రూఫునకు వందనాలు అంటాడు. రూఫు యొక్క తల్లికి ఇంకా వందనాలు, అమ్మ నువ్వు నాకు కూడా తల్లే అంటాడు. అప్పుడు ఏమనుకుంటారంటే, ఓకే రోమా సంఘంతో అపోస్తలుని మాట్లాడుతూ రూఫు అంటున్నాడు, సీమోను పేతురికి రోమా సంఘానికి చాలా అన్యోన్యమైనటువంటి సహవాసం ఉంది కాబట్టి ఒకవేళ ఈ రూఫు ఆ రూఫు ఒకటేనేమో అని కొంతమంది చరిత్రకారులు ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు మనం కూడా ఆలోచించాలి. ఏదో వాక్యము చదివేస్తున్నామని కాదు, ప్రతీది కూడా అర్థం చేసుకోవాలి. సీమోను పేతురు ఎందుకు కుమారుల పేర్లు మెన్షన్ చేయబడ్డాడు? ఎందుకో తెలుసా? ఎవరో వేరే దేశం ఒక వ్యక్తి వచ్చి సిలువను మోస్తున్నాడు.
అతనికి యేసు ఎవరో తెలియదు, యేసుని ఎప్పుడూ వినలేదు, యేసు అన్న మాట కూడా వినలేదు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఎవరో తెలియదు. కానీ సిలువను మోసాడు అంటే ఎంత అదృష్టమైంది, ఎంత ధన్యత అది. లోకా గారు అందుకనే మెన్షన్ చేశారు. ఎందుకంటే లోకా గారు కూడా చెప్తూ ఉంటారు, ఎవడైతే యేసును వెంబడింపగోరిన ఎడల, ఎవడైనా నువ్వు యేసును వెంబడింపగోరిన ఎడల ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకుని సిలువని, ఇఫ్ ఎనీవన్ వాంట్ టు ఫాలో ద జీసస్, ఇఫ్ ఎనీవన్ వాంట్ టు ఫాలో జీసస్, లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్ అండ్ క్యారీ హిస్ క్రాస్. ఎవడైనా నువ్వు కూడా సిలువ మోయాలంటే ఏం చేయాలో తెలుసా? తన్ను తాను ఉపేక్షించుకొని సిలువ మోయాలి. ఎవడండి సీమోను, కురేనుడకు సీమోను? ఎందుకు ఉపేక్షించుకోవాలి తన్నుకు తాను? ఎందుకు సిలువ మోయాలి? ఎవరో వచ్చి నాకు సంబంధం లేని విషయాన్ని నాకు చెప్తే నేను ఎందుకు చేస్తాను? మీకు సంబంధం లేదు, అసలు మీకు రాదు, ఆ పని మీకు చెప్పి నువ్వు చెయ్యాలి అని మీరు చేస్తారా? తిట్టుకుంటారు కదా. కానీ ఒక ఆఫ్రికా వ్యక్తి చూద్దామని వచ్చాడు యెరూషలేమును. ఆ యొక్క దృశ్యాలు యేసు ప్రభుల వారు అక్కడి నుంచి సిలువను మోసుకుంటూ వచ్చారు. అలా మోసుకుంటూ వస్తున్న తరుణంలో అనుకోకుండా ఆ వ్యక్తి కనపడ్డాడు సైనికులకి. రా సిలువను మోయి. అతను మోయలేకపోతున్నాడు. ఇప్పటివరకు నేను చెప్పింది మీకు అర్థమైందా? మనం ఎన్ని విషయాలు ఇప్పటివరకు గ్రహించామంటే, మత్తయి సువార్తలో ఎందుకు అలా చెప్పబడింది, మార్కు సువార్తలో ఎందుకు అలా చెప్పబడింది, లూకా సువార్తలో ఎందుకు అలా చెప్పబడింది. మూడు ఒక వ్యక్తి గురించే, మూడు ఒకే సందర్భం. కానీ ఒక వ్యక్తి ఒకలా చెప్తే ఒక వ్యక్తి ఇంకోలా ఎందుకు చెప్పాడు అంటే, దే వాంట్ టు రిప్రజెంట్ సైమన్ ఆఫ్ సైరన్ ఇన్ డిఫరెంట్ డైవర్షన్. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చూపించాలనుకుంటున్నారు. వాళ్ళందరికీ ఆ విధంగా ప్రేరేపణ వచ్చింది. కారణం ఏంటో తెలుసా? అతడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా వాళ్ళందరికీ కనపడ్డాడు. అందుకనే మత్తయి చెప్పాడు, మార్కు చెప్పాడు, లోకా గారు కూడా చెప్పారు కురేనీడగు సీమోను గురించి. అయితే ఒక వ్యక్తి అంటున్నాడు లోకా గారు, ఇతని బలవంతం చేసినా చేయలేకపోయినా ఆ సిలువను తీసుకొచ్చి అతని మీద పెట్టగానే ఇతడు మూసాడు. మార్కు గారు ఒక సర్వెంట్ లాగా యేసుక్రీస్తు గురించి చెబుతూ అతన్ని బలవంతం చేసినప్పుడు అతడు వచ్చి, అతడు ఒక పల్లెటూరు వాడు, అతడు ఒక వేరే దేశం వాడు, కురేనీడు వాడు వచ్చి మోసారని చెప్తున్నాడు. అలాగే మత్తయి కూడా ఒకడు కనబడగా ఆయన సిలువ మోటకు అతను బలవంతం చేశాడని చెబుతున్నాడు. అయితే అందులో మరీ డీప్గా మార్కు గారు ఏం చెప్పారంటే, అతనికి 2 కుమారులు కూడా ఉన్నారని చెప్పాడు. ఇది అతని గురించి చెప్పబడింది. దిస్ ఈజ్ వాట్ ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవచ్చు వ్యక్తి నుంచి? ఎందుకు ఇలా చెప్పబడింది? హీ వాజ్ ఎ ఫారినర్, ఏ ఆఫ్రికన్. యేసుక్రీస్తు చివరి గడియ, ఆ చివరి గడియ దాటిపోతే ఆయన మరణించబడతాడు, చనిపోబడతాడు, పునరుద్ధానమైపోతాడు. అయితే ఆ యొక్క స్టేషన్ ఏదైతే ఉందో, 5th స్టేషన్ అనేది, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి పిల్లారా. ఈ విషయం కూడా చెప్పి అప్పుడు వాట్ వీ క్యాన్ లెర్న్ ఫ్రమ్ దిస్ క్యారెక్టర్ అనేది నేను చెప్తా. ఈ యొక్క దృశ్యాలు మనం మనసులో పెట్టుకొని ఆలోచిస్తూ ఇతను చూద్దాం. ఇప్పుడు మీరందరూ ఏం ఊహించుకోవాలంటే, మీ కళ్ళ ముందు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద అలా మోస్తున్నటువంటి దృశ్యాలు మీకు రావాలి. ఆ దృశ్యాలను చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి మీద ఫస్ట్ స్టేషన్లో నింద మోపబడింది, కదిలారు. రెండో చోటకు వచ్చేసరికి అతని మీద ఎంతగానో తిట్టారు, నిందారోపణ చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, కొడుతున్నారు, హేళన చేస్తున్నారు, మొళ్ళకిరటం పెట్టారు. ఇంకా చాలా స్టేషన్లు దాటుకుంటూ వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికే దేహమంతా కూడా నలగొట్టబడింది. గ్యాప్ లేకుండా పైనుంచి కింద ఒక రక్తం కారుతుంది, పైన మెదడు నుంచి రక్తం కారుతుంది, అరికాల వరకు రక్తాలతో ఉన్నాడు. ఎటువంటి బలము కూడా అతనిలో లేదు. సిలువ మోస్తున్నాడు. సిలువ మోస్తున్నప్పుడు అతను మోయలేనటువంటి భారం కాబట్టి, అది బాగా బరువైనటువంటి సిలువ కాబట్టి అతడు పడిపోతూ లేస్తున్నటువంటి వాడు. ఈ క్రమంలో 5వ స్టేషన్కి వచ్చేసరికి రోమా సైనికులు అనుకున్నారు ఇతను మోయలేకపోతున్నాడని చెప్పి కురేనీయుడు అనేటువంటి సీమోను అనేటువంటి ఒక వ్యక్తిని పిలిచి మోయమన్నారు. కారణం ఏమిటి అంటే, ఒకవేళ యెరూషలేము దేశానికి చెందిన ఎవరినైనా పిలిస్తే అక్కడ మళ్ళీ అలర తయారవుతుంది కాబట్టి, ఎందుకంటే ఆ ప్రాంతం వాళ్ళు కాబట్టి, వాళ్ళ బంధువులు లేకపోతే వాళ్ళ ఇంటి సభ్యులు ఎవరో ఒకరు అక్కడ ఉంటారు కాబట్టి, మేము ఎందుకు మోయాలి సిలువ అని చెప్పేసి వాళ్ళు ఎదురు తిరుగుతారు కాబట్టి, ఇతడు వేరే దేశం వాడు కాబట్టి ఇతను పిలుస్తున్నారు. ఇక ఒక విషయం ఆలోచించాలి. అది ఏ విషయం అంటే, సైనికులు జాలిపడ్డారా? ఆలోచించాలి. క్యారెక్టర్ స్టడీ ఇలాగే ఉంటుంది. మీకు అర్థమవుతుందా విషయం? కురేనీయుడు అనేటువంటి సీమోని పిలిచి, నువ్వు సిలువ మోయి, ఇతను మోయలేకపోతున్నాడు అని వీళ్ళు అన్నారంటే,
వీళ్ళు జాలి పడ్డారా యేసు మీద? అంటే రోమా సైనికులకు కూడా జాలి కలిగేంతగా ఆ దృశ్యాలు ఉన్నాయా అనేది కూడా ఇక్కడ ఆలోచించాలి. మీకు అర్థమవుతుందా? కెన్ అండర్స్టాండ్? ఆలోచించండి. ఆ దృశ్యాన్ని ఒకసారి నేను ముందు పెట్టుకుని, యేసుక్రీస్తు ప్రభువారు దేహం మొత్తం నలగొట్టబడింది, రక్తం కారుతుంది పైనుంచి కింద వరకు. శిలువ మీద వెళ్తున్నటువంటి ఆ తరుణంలో రోమా సైనికులు వచ్చి, ఏ సీమోను, నువ్వు ఏ దేశం వాడివి? కురేనుడు కదా, ఇలారా ఈ సులువు మోయి అన్నారంటే, అంటే రోమా సైనికులు జాలిపడి చేశారా అది? అంటే ఇక్కడ గమనించాల్సిన విషయాలు రెండు. ఏమిటి అంటే, రోమా సైనికులు ఎందుకు ఆ వ్యక్తిని పిలిచారు? వాళ్ళకు కూడా జాలి కలిగిందా అంటే కాదు. సంఘం గమనించాలి. ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది అంటే, పిలాతు ఒక ఆర్డర్ వేశాడు. యూదులందరూ కూడా ఒక తీర్మానాన్ని తీసుకున్నారు. ఏమనంటే, యేసుకు సిలువ వేయాలి. ఏమేయాలి? యేసుకు సిలువ వేయాలి. సిలువ మీద యేసు మరణించాలి అనేది ఆజ్ఞ. ఆజ్ఞ వచ్చిన తర్వాత కొట్టబడిన ఇతను, నల్లగొట్టబడినటువంటి ఇతను ఒకవేళ దారిలో చనిపోతే శిక్ష వరకు తెలుసా? రోమా సైనికులకి. ఎందుకంటే రోమా సైనికులు, రోమన్స్, ఆ యొక్క సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పిన పని చెప్పినట్టుగా చేయాలి. ఆ చెట్టుకు ఉన్నటువంటి ఫ్లవర్ని తీసుకురామంటే ఫ్లవర్ తీసుకురావాలి, చెట్టుని నరకూడదు. మీకు అర్థమవుతుందా? లేకపోతే మళ్ళీ పెనాల్టీ పడుతుంది అక్కడ. ఇక్కడ విషయం అదే జరుగుతుంది. ఏమనంటే, రోమా సైనికుల యొక్క బాధ్యత ఏమిటంటే ఇతన్ని తీసుకువెళ్ళాలి. ఎక్కడికి? ఆ సిలువ మీద ఆ యొక్క గొల్గొతా పర్వతం వరకు తీసుకువెళ్ళాలి. ఆ సిలువ వేయబడేటువంటి ప్లేస్ వరకు కూడా తీసుకువెళ్ళాలి. ఒకవేళ దారిలో యేసుక్రీస్తు వారు చనిపోతే తిరిగి ఆ యొక్క శిక్ష ఎవరికి పడుతుందంటే సైనికులకు పడుతుంది. ఎవరి నుంచి అంటే పిలాతు నుంచి. మరొకటి ఏంటంటే, యూదులు కూడా ఒప్పుకోరు దాన్ని. ఎందుకంటే యూదులు ఏం కోరుకున్నారు అంటే సిలువ మీద మరణించాలని కోరుకున్నారు. మీరు ఏ విధంగా ఈయన దారిలో చంపేస్తారు అని చెప్పేసి రెండు ప్రశ్నలు అక్కడ వస్తూ ఉంటాయి. అక్కడ గందరగోళం తయారవుతుంది. కాబట్టి కొట్టవలసిన దానికన్నా భయంకరంగా వీళ్ళు శిక్షించారు యేసుక్రీస్తు దేహాన్ని. రక్తం కారుతుంది, అతడు మోయలేకపోతున్నాడు. ఆ సమయంలో దేవుడు కురేనీయుడకు సీమోను నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమలు ఏ విధంగా వస్తాయి అంటే చెప్పి రావు ప్రియులారా. ద సఫరింగ్స్ కమ్స్ సడన్లీ. శ్రమలు సడన్గానే వస్తాయి. శ్రమలు ఎలా వస్తాయి? సడన్గా వస్తాయి, చెప్పి రావు. ఇదిగో అక్కడ మారా అనుభవం ఉందని చెప్పి రాలేదు శ్రమ. ఇత్తయి దావీదు అనేటువంటి వాడికి పరిచయం అవుతాడు, వాడికి ఒక శ్రమ వస్తుందని చెప్పి ఎవరు చెప్పలేదు ఇత్తయికి. ఇక్కడ కూడా అంతే. అతను అనుకున్నాడు, ఈ యెరూషలేము పట్టణాన్ని చక్కగా దర్శించి ఒక 10 రోజులు ఈ దేశంలో ఉండి అక్కడ అందాలన్నీ చూసి అప్పుడు తిరిగి నేను ఆఫ్రికాకి వెళ్ళిపోతాను, నా పల్లెటూరుకి నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు. బహుశా ఆ విధంగా చేయవచ్చు. కానీ అనుకోకుండా ఆ దేశానికి వచ్చాడు, చక్కగా అన్నీ చూస్తున్నాడు. కానీ అది అక్కడెక్కడో కనబడుతుంది ఒక దృశ్యం. జనాలందరూ మూగారు, జనాలందరూ కేకలు వేస్తున్నారు, గట్టి గట్టిగా అరుస్తున్నారు. ఒక వ్యక్తి సిలువ మోయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ దృశ్యాన్ని అతడు చూడడానికి అక్కడికి వెళ్ళాడు. ఎప్పుడైతే వెళ్ళాడో అనుకోని విధంగా అన్ఎక్స్పెక్టెడ్, ఇట్స్ నాట్ ఎక్స్పెక్టెడ్, ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్ సీన్ అన్నమాట. సఫరింగ్స్ కమ్ సడన్లీ అంటే ఇదే. శ్రమలు ఎలా వస్తాయి అంటే ఇలాగే వస్తాయి. మన జీవితంలో కూడా అంతే. ఉండాల్సిన ప్రదేశంలో మనం ఉండం, ఎక్కడో ఉంటాం. టైం మనకు తెలియదు, మనం ఏదో ఆలోచిస్తూ ఉంటాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం లైఫ్ని. ఒక్క ఫోన్ కాల్ వస్తుంది, లైఫ్ మొత్తం మారిపోతుంది. ఎవరో వచ్చేదో చెబుతారు, లైఫ్ మారిపోతుంది. అప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు, లాస్ట్ వారం నేను చెప్పాను పరిస్థితులు ఎలా మార్చబడతాయి అనేది. ఇలాగే మార్చబడతాయి. ఆ యొక్క యెరూషలేము అందాల చూడడానికి వచ్చేటువంటి వాడు యెరూషలేములో ఉన్నటువంటి సిలువను మోస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ అంటే అక్కడ ప్రజలందరూ అరుపులు, కేకలు. కొంతమంది ఏమో ఈయన ఎటువంటి తప్పు చేయలేదని ఏడుస్తుంటే ఆ యెరూషలేము కుమార్తెలందరూ కూడా ఏడుస్తున్నారు. ఎందుకంటే అరే ఈ యేసే కదా మా ఇంటికి వచ్చి నన్ను రక్షించింది, నేను కుష్టి వ్యాధితో ఉన్నప్పుడు ఇతనే కదా నన్ను స్వస్థపరిచింది, నాకు కళ్ళు లేనప్పుడు ఇతనే కదా బాగు చేసింది, నాకు చెవులు ఉన్నప్పుడు ఇతనే కదా నా చెవులు బాగు చేసింది, రక్తస్రావంతో నేను బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు, నలగొట్టబడుతున్నప్పుడు ఇతనే కదా తన చేతులు వేసి నన్ను స్వస్థపరిచింది. ఇప్పుడు అతని దేహం నలగొట్టబడుతుంది, అతడు సిలువ మోస్తున్నాడని చెప్పి యెరూషలేము కుమార్తెలందరూ ఏడుస్తున్నారు. ఒక పక్కన సైనికులేమో కొడుతున్నారు కోడాలతోటి. అప్పటికే చాలా కొట్టబడ్డాడు దేవుడు, ఇక సిలువ మోయలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ
అటువంటి సమయంలో సైనికులు అంటున్నారు, అరే అరే ఇతడు చనిపోయేలా ఉన్నాడు, ఇతను సిలువ మీద చనిపోకూడదు కాబట్టి నువ్వు రా అని చెప్పి వేరే దేశం వాడికి ఆ రెస్పాన్సిబిలిటీ అప్పచెప్తున్నాడు, ఆ యొక్క పని అప్పచెప్తున్నారు. దానికి స్తోత్రం. దట్ ఈస్ ద ఫైనల్ అవర్, లాస్ట్ గంట, ఫైనల్ అవర్. అది ఒక్కటి దాటిపోతే, ఆ సిలువ మోసేటువంటి క్రమం దాటిపోతే సిలువకు వచ్చేస్తారు. సిలువకు వచ్చేస్తే సిలువ వేసేస్తారు, అయిపోయింది, క్లోజ్. మన జీవితంలో కూడా అంతే పిల్లరా, బాగా వాక్యాన్ని గమనించాలి. ఫైనల్ అవర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ అవర్లో డిసిషన్స్ అనేవి కరెక్ట్గా తీసుకోకపోతే జీవితాలు మారిపోతాయి. ఆ ఫైనల్ అవర్ ఎంత భయంకరంగా ఉంటుందంటే, మీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో మనం ఎక్స్పెక్ట్ చేయలేనన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. సడన్ సఫరింగ్స్ కనపడుతూ ఉంటాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. క్షణమాత్రముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును చూడండి. అందరూ చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముందు మా చులకని శ్రమ మా కొరకు. ఎంతకాలం ఉంటుందంట ఈ శ్రమ? శ్రమ ఎంత టైం ఉంటుందంట? క్షణం మాత్రమే. నీ జీవితంలో, నా జీవితంలో ఈ శ్రమ ఎంతకాలం ఉంటుందంటే క్షణం. జస్ట్ ఫర్ మూమెంట్. ఈ మూమెంట్లో వచ్చేటువంటి శ్రమ మన జీవితాన్ని తలకిందులు చేస్తుంది, మొత్తం మార్చేస్తుంది. ఆ శ్రమలో నువ్వు, నేను దేనికి సిద్ధపడాలంటే సిలువ మోయడానికి సిద్ధపడాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఆ విధంగా యేసుని తెలుసుకుని సిలువ మోస్తున్నారు? ఇందాక అడిగాను ఒక ప్రశ్న, యేసు నీకు ఎలా తెలుసు? కురేనుడైనటువంటి సీమోనికి ఏ విధంగా తెలుసు యేసు? మరి నీకు, మనమందరికీ ఎలా తెలుసు అంటే, యేసు ఎవరో చెప్పడం ద్వారా తెలుసు. యేసు పలానా చోట పుట్టాడు, యేసు అలా ఎదిగాడు, యేసు పరిచర్య ఇది, యేసు ప్రభువు, యేసు దేవుడు అని లేఖనాల ద్వారా మనకు దేవుడు తెలుసు, యేసు తెలుసు. కొంతమందికి యేసు ఎలా తెలుసు అంటే తమ జీవితంలో కొన్ని సాక్ష్యాల ద్వారా యేసు తెలుసు. కొంతమందికి యేసు ఎలా తెలుసు అంటే ఎవరో చెప్పడం ద్వారా, దాన్ని పట్టుకుని సంఘానికి వెళ్ళడం ద్వారా యేసు తెలుసు. కొంతమంది యేసుకి ఎలా తెలుసు అంటే దర్శనాల ద్వారా తెలుసు యేసు. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా యేసు తెలుసు. కానీ యేసుని తెలుసుకున్న తర్వాత నువ్వు, నేను, మనమందరం కూడా రక్షించబడి సిలువను మోస్తే యేసు ఎవరో తెలియకుండా ఒక వ్యక్తిని సిలువ మోస్తున్నాడు. ఆ వ్యక్తి కురేనీయుడగు సీమోను. దానికి స్తోత్రం. హల్లెలూయా. యేసుని ఎవరో తెలుసుకుని మనం ఏం చేస్తున్నాం? సిలువను మోస్తున్నాం. మోస్తున్నారా మోయట్లేదా? సిలువ మోస్తున్నారా? ఎప్పుడు మోస్తున్నారు అంటే, ఇప్పుడు నుంచి స్టార్ట్ చేశారు సిలువను మోయడం? రక్షించబడిన తర్వాత. మీరందరూ కూడా రక్షించబడిన తర్వాత, యేసు ఎవరో తెలుసుకున్న తర్వాత ఏం చేయడం మొదలుపెట్టారంటే సిలువను మోయడం మొదలుపెట్టారు. కానీ ఈ వ్యక్తి, ఈ కురేనీయుడగు సీమోను, యేసు ఎవరో తెలియకుండా సిలువ మోస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలా ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయం అండి. ఆ మోస్తున్న క్షణంలో అతను అనుకున్నాడు, ఎవరితను? ఇతని గురించి అందరూ ఏడుస్తున్నారు, ఇతను సిలువ మోయకూడదనేది అందరూ కోరుకుంటున్నారు, కానీ ఈ రోమా సైనికులు ఎంతగా బాధించడానికి గల కారణం ఏమిటి అని చెప్పి అతడు హృదయం కదిలించబడింది. అతడు కూడా భారమైనటువంటి ఆ సిలువను ఆ యొక్క భుజం మీద పెట్టుకున్నాడు. కొద్ది దూరం మోసాడు. ఆ తర్వాత అతనికి కూడా అది భారం అనిపించింది. ఎందుకంటే అంత భారంగా ఆ యొక్క సిలువ ఉంది. అయితే ఆ కొద్దిసేపు యేసుక్రీస్తు వారికి ఆ శ్రమ నుంచి కొద్ది రిలీఫ్ దొరికింది. అవునా కాదా? చెప్పండి. ఆ కొద్దిసేపు అంటే అప్పటి వరకు నలగొట్టబడి ఉండే దేహానికి ఇంకా ఏ కష్టం, పెద్ద శ్రమ ఏం తెలియట్లే. కానీ ఆ బరువును మోస్తున్నప్పుడు అతను పడిపోయి ఎందుకంటే యేసు అది మోయాలి అని రాసిబడి ఉంది కాబట్టి అతడు మోస్తున్నాడు. అతను చనిపోవాలి సిలువలో, తిరిగి లేపబడాలని దేవుని చిత్తం, మోయాలి. కానీ దేవుడు ఎందుకో కొద్దిగా రిలీఫ్ ఇస్తున్నాడు. ఆ కొద్దిసేపు ఆ కురేనీయుడగు సీమోనికి ఆ బాధ్యత అప్పచెప్పాడు. ఎందుకో తెలుసా? ఎందుకు అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే,
ఇలా అనుకోవచ్చు. ఎలా అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు వెళ్ళకముందు, ఆ యొక్క గడియ రాకముందు ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడో తెలుసా? గెత్సెమనే తోటలో. దేవునికి స్తోత్రం. మేబీ దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద గెత్సెమనే ప్రేయర్. దేవునికి స్తోత్రం. గెత్సెమనే తోటలో దేవుడు రాత్రి అంతా ప్రార్థన చేస్తాడు. ఏమంటే, ప్రభువా నీ చిత్తమైతే ఆ ముళ్ళను తప్పించు అని చెప్పి మరలా, ప్రభువా లేదు ఇది ఇలా జరగాలని ఉంది కాబట్టి జరిగించు అని 100% దేవుడిగా, 100% మానవుడిగా, ఒక పక్కన దేవుడిగా తన బాధ్యతను నెరవేర్చాలి, ఒక పక్కన మానవుడిగా భారాన్ని సహించాలి. ఇలాగా అతన్ని నలగిపోయినటువంటి హృదయంతో, భారమైనటువంటి హృదయంతో ఆ రాత్రి అంతా తెల్లవారుజాము వరకు కూడా ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థనని తండ్రి జ్ఞాపకం చేసుకున్నాడేమో, కొద్దిసేపు అతనికి రిలీఫ్ ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క చులకనగా ఉన్నటువంటి శ్రమ, క్షణమాత్రం ఉండు శ్రమ కొద్దిసేపే మనకు వస్తుంది. ఎలా వస్తుంది అంటే చివరి గడిలో వస్తుంది. ఈ చివరి గడియ శ్రమలో నువ్వు నేను సిలువను పక్కన పెట్టాలని చూస్తే మటుకి మన జీవితాలు మార్చబడతాయి. మన జీవితాలు ఫస్ట్ నుంచి కూడా, రక్షణ పొంది నుంచి కూడా తర్వాత వరకు ఎలాగో తెలుసా? ఒకే విధంగా ఉండాలి. మన మీద సిలువ ఉండాలి, మనం మోసుకుంటూ వెళ్ళాలి. ఈ శ్రమ భారంగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుడు కొద్దిసేపు నీకు రిలీఫ్ ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క సిలువ చెంతకు ఆ రోజు కురేనీయుడు సీమోను చేరడానికి గల కారణం ఏంటంటే, దేవుడు అతని మీద ఆ భారాన్ని పెట్టాడు. అతనికి యేసు అని ఎవరో తెలియకపోయినప్పటికీ కూడా అతన్ని మోయడానికి దేవుడు ఎలవ్ చేశాడు, పర్మిషన్ ఇచ్చాడు. అతను మోసాడు. సిలువను మోసి యేసును తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి బైబిల్లో ఎవరైనా ఉన్నారంటే అది కురేనీయుడు సీమోను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు మన పాపాలు కడగబడతాయి. సిలువ చెంతకు చేరడానికి ఎవరు ఇష్టపడరు. సిలువ చెంతకు రావాలని ఎవరు కోరుకోరు. కానీ నువ్వు నేను కోరుకున్నాం. ఎందుకంటే దేవుడు మన పిలిచాడు. పిలిచిన వాడు నమ్మకమైన వాడు కాబట్టి ఆ నమ్మకమైనటువంటి వ్యక్తిని మనం వెంబడిస్తే మనము ఈ యొక్క దృశ్యమైన వాటిని పక్కన పెట్టి అదృశ్యమైన వాటిని వెంబడిస్తాం. కాబట్టి ఆ శ్రమలో మనకు ఓదార్చేవాడు, ఆ శ్రమలో మనల్ని ఆదరించేటువంటి వాడు యేసు మనకు తోడే ఉంటాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే సిలువని మోస్తున్నాం. జక్కయ్య అనుకున్నాడు ఏమని అంటే, నేను యేసుని చూడాలి అనుకున్నాడు. చెట్టెక్కాడు. జక్కయ్య నీకు యేసు ఎలా తెలుసు అంటే, జక్కయ్య అంటున్నాడు, నాకు యేసుని చూడాలనిపించింది, నేను చెట్టెక్కినప్పుడు నాకు యేసు కనపడ్డాడు. ఎందుకంటే సామాన్యుల్లాగా నేను అందులో జనంలో ఉంటే నేను చూడలేను కాబట్టి అని. మరి కురేనీయుడు సీమోను నీకు యేసు అలా తెలుసు అంటే, అయ్యా నాకు యేసు ఎవరో తెలియదయ్యా, నేను ఏదో ఆ పట్టణాన్ని చూడడానికి వచ్చాను. కానీ నేను ఎప్పుడైతే ఆ పట్టణానికి చూడడానికి వచ్చానో కొన్ని దృశ్యాలు నాకు కనపడుతూ ఉన్నాయి. నా హృదయం కడగబడింది. యేసు ప్రభు అనేటువంటి ఒక వ్యక్తి వాళ్ళు ప్రభువుగా భావిస్తున్నారు. అతను అది మోస్తూ పడిపోతున్నప్పుడు నన్ను పిలిచారయ్యా మొయ్యమని. వెంటనే నా హృదయం కడగబడింది, నా పాపాలు కడగబడ్డాయి, నాకెందుకో మారు మనసు కలిగింది. ఎప్పుడైతే ఆ సిలువ దగ్గరికి వచ్చానో ఆ భారాన్ని మోయాలనిపించింది. అయ్యా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను పారిపోద్దామని అనుకునేటువంటి సందేహం నాకు రాకముందే నువ్వు మొయ్యాలి అని చెప్పి నాలో ఒక ఆత్మను ప్రేరేపించింది. ఆ గడియలో దట్ ఈస్ ద 5th సెక్షన్, 5వ గడియ, 5వ స్టేషన్, 5th స్టేషన్, ఫైనల్ అవర్. నీ జీవితంలో నా జీవితంలో ఆ గడియ రాబోతుంది. దేవుడి సిలువ మోస్తున్నాం. మరి మనం ఏ విధంగా ఉండాలో ఈరోజు ఆలోచించాలి. కురేనీయుడు సీమోను ద్వారా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. కురేనీయుడు సీమోను ద్వారా దేవుడు ఎవరిని ప్రేరేపించాడంటే సీమోను పేతుని ప్రేరేపించాడు, లూకా గారిని ప్రేరేపించాడు. ఇదే కురేనీయుడు సీమోను ద్వారా మత్తయి గారిని ప్రేరేపించాడు. కురేనీయుడు సీమోను ద్వారా ఎవరిని ప్రేరేపించాడు? తన కుటుంబాన్ని ప్రేరేపించాడు. ఎప్పుడైతే యేసు తెలియనాడో ఆ వ్యక్తి సిలువను మోసాడో ఆ సిలువ ద్వారా తన కుటుంబం రక్షించబడింది. ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఒక పక్క అయితే కురేనీయుడు సీమోను ఒక పక్క. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గడియలో నువ్వుంటే ఏం చేస్తావు అనేది నువ్వు ఆలోచించాలి. తోమాతో అంటాడు కదా దేవుడు, తోమా నువ్వైతే చూసి నమ్ముతున్నావు,
చూడక నమ్మిన వారు ధన్యులు. ఎవరు చూడక నమ్మిన వారు అంటే ఎవరూ లేరు అక్కడ చూడక నమ్మిన వారు. కానీ ఈరోజు నువ్వు నేను చూడక యేసుని నమ్ముతున్నాం కాబట్టి మన ధన్యులం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విషయంలో మనం ఫీల్ అవ్వాలి. లార్డ్ ఎస్, నాకు నువ్వెవరో తెలియదు, కానీ నీ వాక్యం నాకు చెప్పింది నువ్వెవరో, నేను నమ్ముతున్నాను అని చెప్పి మన శిలువను మోస్తున్నాం. అయితే బైబిల్లో ప్రత్యేకించబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడి రోజు ఆ వ్యక్తిని మనందరికీ పరిచయం చేశాడు, ప్రతి ఒక్కరికి పరిచయం చేశాడు. ఆ వ్యక్తి ఒక మాదిరి, ఆ వ్యక్తి ఒక నిదర్శనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వ్యక్తి అంటే సువార్తల్లో అతని పేరు లేకుండా ఎక్కడా లేదు. సినాప్టిక్ గాస్పల్స్ ఈ మూడు గాస్పల్స్ కూడా కురేనీయుడు సీమోను ఒక పల్లెటూరు వాడు తన భుజం మీద సిలువను వేసుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలని లిఖితపూర్వకంగా ఈరోజు నీకు నాకు అందరికీ బైబిల్ ద్వారా పరిశుద్ధ గ్రంథం ద్వారా మనందరికీ కూడా ఈ విధంగా ఒక మాదిరికరంగా పెట్టాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కురేనీయుడు సీమోను నుంచి ఒక లెసన్ మనకు నేర్పించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నువ్వు నేను ఏం చేయాలి అంటే ఈ కురేనీయుడు సీమోన్ని మన జ్ఞాపకం చేసుకునే ఒక ఆదివారము ప్రభువా, అనేక పర్యాయాలు అనేక సందర్భాల్లో నేను నా మీద ఉన్నటువంటి సిలువను మర్చిపోయి నేను ముందుకు సాగిపోతానేమో, నా సిలువ ఎక్కడ ఉందో నేను మర్చిపోయానేమో ప్రభా. ఒకవేళ నా సిలువ వేరే చోట, నేను వేరే చోట ఉంటే వెళ్ళి నా సిలువను మళ్ళీ నేను మీద పెట్టు నడవడానికి సహాయం దయచేయమని ప్రార్థించాలి. కారణం ఏమిటంటే చాలామంది సిలువను వదిలేసి నడుస్తారని దేవుడు చెబుతున్నాడు. మీలో అనేకులు ఎలా ఉన్నారంటే సిలువను పక్కన పెట్టి సంఘానికి వచ్చి వెళ్తున్నారు. ప్రయోజనం లేదు పిల్లారా. సిలువ మన మీద ఉంటే మనం క్రమశిక్షణలో ఉంటాం. సిలువ మన మీద ఉంటే మనం వాక్యం బట్టి నడుచుకుంటాం. ఇంటికి వెళ్ళగానే బైబిల్ పక్కన పెట్టి ఇష్టానుసారంగా మన లోకంలో చాలామంది పిల్లలు నేను గమనిస్తున్నాను. వాళ్ళు ఎలా ఉన్నారంటే కనీసం బైబిల్ చదవకపోయినా దేవుని యందు భక్తి గురించి పక్కన పెడితే ఇంట్లో పనులు కూడా చేయకుండా వాళ్ళు లోక సంబంధమైనటువంటి పనుల్లో చాలా బిజీ అయిపోయారు ఈరోజు పిల్లలు. రేపొద్దున్న సిలువ అనేది వారి వరకు వస్తుందా రాదా అనేది తెలియదు. కానీ తల్లిదండ్రులారా జ్ఞాపకం చేసుకోండి, మీ మీద ఉన్నటువంటి సిలువను మీరే విడిచిపెడితే ఇక మీరు లోకానికి చాలా దూరం అయిపోతున్నారని అర్థం. మీరు గమనించుకోవాలి. శ్రమ మీతో ఉంది అంటే సిలువ మీద ఉందని అర్థం. సిలువ మీ దగ్గర ఉందంటే మీ దగ్గర ఎవరున్నారని అర్థం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీతో తోడుగా ఉన్నాడని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా వాక్యం? చెప్పండి. అప్పుడు ఎవరు కురేనీయుడు సీమోను అండి? చేపలు పట్టేవాడు కదండి సీమోను. ఎస్, కాదు, అతడు సీమోను పేతురు సహితము ఎవరి గురించి చెబుతున్నాడంటే కురేనీయుడు సీమోను గురించి చెబుతున్నాడు. కాబట్టి దేవుడు నీకు నాకు ఈరోజు ఈ లెసన్ చెప్పాడు. సిలువ అనేటువంటి ఆ యొక్క భారాన్ని నువ్వు నేను ఏ విధంగా మోయాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీకు నాకు యేసు ఎలా తెలుసు అని ఎవరిని అడిగితే యేసు నీకు ఎలా తెలుసు? అలా తెలుసండి. మరి ఏం చేస్తున్నావు? సిలువను మోస్తున్నావా? రెండో ప్రశ్న, యేసు నీకు ఎలా తెలుసు? సిలువను మోస్తున్నావా? నీ సిలువ నీతో ఉందా? ఇటువంటి ప్రశ్నలన్నీ ఈరోజు ఈ వ్యక్తి నుంచి దేవుడు అడుగుతున్నాడంటే ఈ వ్యక్తి ఎలాంటి వాడు అంటే యేసు ఎవరో తెలియకపోయినా ఆ వ్యక్తికి నేను సాయం చేయాలి, ఇబ్బందుల్లో ఉన్నాడనుకున్నటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి ఈ కురేనీయుడు సీమోను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు అడిగినా చెప్పేలా ఉండాలి. దిస్ ఇస్ వాట్ ద క్యారెక్టర్ స్టడీ ఇస్. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చదవండి. మత్తయి సువార్తలో యూదులకు రాజుగా దేవుణ్ణి చూపించాలని మత్తయి గారు రాసినటువంటి అతడు ఏం చెప్పాడు కురేనీయుడు సీమోను గురించి? యేసుని నలగొట్టబడేటువంటి ఒక సర్వెంట్గా ఉద్దేశంలో పెట్టుకుని రాసినటువంటి మార్క్ గారు కురేనీయుడు సీమోను గురించి ఏం చెప్పారు? లోకానికి రక్షకుడిగా సువార్తను రాసినటువంటి లోకా గారు కురేనీయుడు సీమోను ఏ విధంగా చూపించారు అనేటువంటి 3 గాస్పల్స్ని కూడా మీరు జాగ్రత్తగా కురేనీయుడు సీమోను గురించి చదివితే మీకు అద్భుతమైన లెసన్స్ అర్థమవుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ కురేనీయుడు సీమోను దేశం నుంచి వచ్చాడు, ఒక పల్లెటూరు నుంచి వచ్చాడు, ఒక నల్ల జాతీయుడు, ఒక ఆఫ్రికన్. ఇతడు ఒక ఆఫ్రికా దేశానికి చెందినవాడు. ఆఫ్రికాలో ప్రజలందరూ కూడా చాలా గర్వంగా చెప్పుకుంటారు ఇతని గురించి. కారణం ఏమిటంటే ఇతడు మావాడు, సిలువను మోశాడు.
యూదులకి లేదు అంత గర్వం చెప్పుకోవడానికి, అంత ప్రైడ్గా ఫీల్ అవడానికి యూదులకు లేదు. యెరూషలేములో ఎవ్వరు సంపాదించుకోలేకపోయారు అటువంటి స్థానాన్ని. ఒక ఆఫ్రికాలో అటువంటి వ్యక్తి సంపాదించుకున్నాడు. ఎందుకో తెలుసా? గెత్సెమనే తోటలో దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు అక్కడ ప్రిపేర్ చేశాడు ఆఫ్రికాలో అటువంటి వ్యక్తిని. నువ్వు టికెట్ వేసుకుని పో, ఎక్కడికి పోవాలో తెలుసా? ఎక్కడికి? యెరూషలేముకి వెళ్ళిపోవాలి. అతను అనుకున్నాడు, అమ్మో దేవుడు నాకు యెరూషలేమును చూపించమంటున్నాడు, చూపించాలన్నాడు చెప్పి టికెట్ వేసుకుని వెళ్ళిపోయాడు. ప్రయాణం చేశాడు, దూర ప్రయాణం చేశాడు, వచ్చేసాడు, చక్కగా చూస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి ఎందుకు నడిపించాడు అంటే ఆ వ్యక్తిని సిలువ మోయడానికి నడిపించాడు. ఈరోజు నిన్ను నన్ను మనందరిని సంఘానికి ఎందుకు నడిపించాడు అంటే, అంతకుముందు మనకు తెలియదు ఎందుకు సంఘంలో ఉన్నామా అని. కానీ సంఘానికి వచ్చిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, దిస్ ఇస్ వాట్ ఐ ప్రిపేర్డ్ ఫర్ యూ, దిస్ ఈజ్ మై ప్లాన్. ఇంకా మీలో చాలామంది దేవుని చిత్తాన్ని ఇంకా పూర్తిగా చూడలే. ఇంకా మనలో చాలామంది ఇంకా ఆయన ప్రణాళికలోకి పూర్తిగా రాలేదు. చాలామంది ఇంకా ఏదో వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. ఆయన ప్రణాళికను ఎప్పుడు మనం పొందుకుంటాము అంటే, సిలువ మోస్తూ మోస్తూ ప్రయాణిస్తూ ఉంటే, ఆ ప్రయాణము సిలువ మీద పూర్తయిన తర్వాత ఆ మహిమ భారం ఏంటో మనకు తెలుస్తుంది. అందుకనే ఫిలిప్పీ పత్రిక రాస్తూ అంటున్నాడు, ఆ మహిమ భారం మనకు తెలియాలి అంటే, మహిమ మనకు తెలియాలంటే ఆ క్షణమాత్రం ముందు చులకనైన శ్రమ, ఆ శ్రమను ఎలా తీసుకోవాలంటే చులకనగా తీసుకోవాలి. కానీ ఆ చులకనటువంటి శ్రమలో చాలా భారం ఉంటుంది. అది మన మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అనేకటువంటి అనుభవాలు మనకి ఇస్తూ ఉంటాడు. అటువంటి అనుభవంలో నువ్వు నేను రావాలంటే మన మీద సిలువ ఉందా లేదో పరీక్షించుకోవాలి. కురేనీయుడైన సీమోన్ని ఒక మాదిరిగా మనము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం బట్టి మనం దీవించును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? అందరం కూడా మోకరించి, ప్రభా ఈ కురేనీయుడకు సీమోను గురించి ఈరోజు నాతో మాట్లాడి ఉన్నావు కదా. అవును ప్రభా, కురేనీయుడకు సీమోనికి నువ్వెవరో తెలియదు, నువ్వు ఎక్కడ పుట్టావో తెలియదు, నువ్వు ఎలా పెరిగావో తెలియదు, నువ్వు చేసే అద్భుత కార్యాల గురించి తెలియదు, నువ్వు చేసేటువంటి ఆశ్చర్య కార్యాల గురించి తెలియదు, స్వస్థతల గురించి తెలియదు. కానీ నేనైతే దౌర్భాగ్యుని ప్రభా, నేనైతే పాపిని ప్రభా, నేనైతే నా అనారోగ్యం బాగుపడుతున్న సంఘానికి వచ్చాను, గర్భఫలం కోసం నేను సంఘానికి వస్తాను ప్రభువా, నాలో ఉన్న రోగం పోవాలని సంఘానికి వస్తున్నాను, వివాహాలు కావాలని సంఘానికి వస్తున్నాను, లేకపోతే అసలు నేను సంఘానికి వచ్చేవాడిని కాదేమో. కానీ సంఘంలో కాని వ్యక్తి, యెరూషలేములో లేనటువంటి వ్యక్తి, దేశం కాని వ్యక్తి, బయట దేశస్థుడు, ఎవరో ఒక ఫారినర్ నీకోసం సిలువ మోసాడే, నువ్వు ఆ విధంగా సిద్ధపరిచావు ప్రభువా. తండ్రి, ఒకవేళ నేను సిలువ మోయడానికి సిద్ధంగా లేనేమో, నా మీద సిలువ లేదేమో ప్రభా, నేను ప్రార్థిస్తాను తండ్రి అని ప్రార్థన చేద్దాం. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. పలానా సహోదరి సహోదరుడా, నలగొట్టబడుతున్నటువంటి నా దేహంతో నేను నిన్ను పిలిచాను, నేను పిలిచినప్పుడు నాతో నడుస్తానన్నా, నేను పిలిచినప్పుడు బాప్తిసం తీసుకుని ఇక ఎన్నడూ పాపం చోలికి పోరన్నావు. ఏమైంది ఈరోజు నువ్వేం చేస్తున్నావు? నీ సిలువ ఎక్కడ ఉంది? ప్రామిస్ చేసావు కదా నాతోటి రక్షణ పొందినప్పుడు, ప్రామిస్ చేసావు కదా ఇక ఎన్నడూ నేను లోకం వైపు వెళ్ళనని. ఏమైంది ఈరోజు? నా రక్షణ అనుభవించి నువ్వు సిలువ మోస్తున్నావా? ఈరోజు కురేనీయుడకు సీమోను అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా నీతో మాట్లాడానే అని దేవుడు అడుగుతున్నాడు. వాట్ వుడ్ బి అవర్ ఆన్సర్? ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. ఈరోజు దేవుడు నీకు నాకు ఒక మాదిరిని చూపించాడు. అందరం కలిసి రావాలి. ఎక్కడికి అంటే సిలువ దగ్గరికి. ఈ సిలువను మోసి 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 మనము చనిపోవాలి, సిలువలో నలగొట్టబడాలి. అది మన అంతిమ యాత్ర. ఆ యాత్రలోకి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన మీద సిలువ ఉండాలని గుర్తు చేసుకొని ప్రయాణించాలి. దేవుడు అడుగుతున్నాడు, నీ సిలువ ఎక్కడ ఉందని. ప్రభా, నీ పాదాల దగ్గరే నేను ఉన్నాను ప్రభా అని చెప్తావా? ప్రభా చూడు ప్రభా నా సిలువని అని చూపించే విధంగా నువ్వు ఇప్పుడు సంఘంలో ఉన్నావా? ప్రభా లేదు ప్రభా, నీ సిలువని ఎక్కడో పెట్టేశాను అని చెప్పే విధంగా ఉన్నావా? భారాన్ని కలిగి ఉన్నావా? అద్భుత కార్యాల గురించి కాదు తండ్రి, ఆ యొక్క మహిమలోకి ప్రవేశించడానికి, నిత్య రాజ్యంలోకి ప్రవేశించడానికి మాకు ఇచ్చినటువంటి సిలువను మోయడానికి మాకు సహాయం దయచే ప్రభా అని ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడిని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, సంఘముగా మమ్మల్ని అందరినీ కూడా నీ కౌగిట్లో చేర్చావు. నువ్వు స్తుతించడానికి, నేను ఆరాధించడానికి, నీ వాక్యాన్ని వినడానికి మాకు ఇంత గొప్ప సమయాన్ని ఇచ్చావు. నీకు వందనములు, స్తోత్రములు ప్రభా.
ఎక్కడో వేరే దేశం నుంచి వచ్చిన కురేనుడు సీమోనే, నువ్వు తెలియకుండా నీ సిలువను మోస్తే, నీకు తెలిసి నువ్వెవరో తెలుసుకుని సిలువ మోస్తున్నా మేము తండ్రి ఇంకెంత జాగ్రత్తగా నీ సంఘంలో ఎదగాలి మాకు నేర్పించు ప్రభా. ఈరోజు ప్రభా అనేక మంది నీ సంఘంలో కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉండగా తండ్రి, వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు కావచ్చు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ప్రభా తండ్రి వైవాహిక జీవితంలో వస్తున్నటువంటి శ్రమలు కావచ్చు, వాళ్ళ జీవితంలో ప్రభా తండ్రి పిల్లల విషయంలో వస్తున్న శ్రమలు కావచ్చు, వాళ్ళ జీవితంలో గర్భఫలం విషయంలో వస్తున్న శ్రమలు కావచ్చు, వివాహ విషయంలో వస్తున్నటువంటి శ్రమలు కావచ్చు, భర్త ద్వారా వస్తున్న శ్రమలు కావచ్చు, భార్య ద్వారా వస్తున్నటువంటి శ్రమలు కావచ్చు, కుటుంబ జీవితంలో వైవాహిక జీవితంలో వస్తున్నటువంటి శ్రమలు కావచ్చు తండ్రి, ఎన్నో వ్యాధులతో బలహీనమైనటువంటి శ్రమలు కావచ్చు, ఎటువంటి శ్రమైనా కానవచ్చు, నీ సిలువ ముందు అది చాలా చాలా తక్కువ ప్రభా. నీ సిలువ శ్రమల ముందు అది చాలా తక్కువ అని మాకు గుర్తు చేస్తూ ఉన్నా ప్రభా. ఇక్కడ వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు భారంగా శ్రమలతో వస్తున్నప్పుడు ప్రభా, నువ్వు మాకు మాదిరికరంగా కురేనుడు సీమోను చూపిస్తూ ఉన్నావు, ఈ శ్రమను చూపిస్తూ ఉన్నావు ప్రభా. కురేనుడు సీమోను పడిన శ్రమను, ఆ సహాయాన్ని మేము గుర్తు చేసుకుంటూ ఈరోజు సంఘం నుంచి వెళ్తూ ఉండగా తండ్రి, ప్రతి ఒక్కరి శ్రమను కూడా ప్రభా తండ్రి మీరు శాంతింపజేయండి. ప్రతి ఒక్కరు వారి వారి శ్రమల్లో ప్రభా ఏ విధంగా ప్రయాణించాలో మీరు నేర్పించండి ప్రభా తండ్రి. ఇంకా నువ్వు అనేక మంది ప్రభా వారి వివాహాల కోసం ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా అనేక మంది ప్రభా తండ్రి, అయ్యో ఇంత బాధ నాకే ఎందుకు వచ్చింది, ఇంత బలహీనత నాకే ఎందుకు ఉందని ఏడుస్తాను ప్రభా. అలాంటి వారి కోసం ప్రార్థిస్తాను. ఇంకా చాలామంది అయ్యో నా భర్త పరిస్థితి ఏంటి ఎలా ఉందని బాధిస్తున్నారు ప్రభా తండ్రి. ఇంకా చాలామంది నా భార్య ఇంకా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ప్రభా. ఇంకా చాలామంది మన పిల్లల భవిష్యత్తు ఏమిటి, ఆర్థికంగా మన పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తున్నారు ప్రభా. అలాంటి వారి బట్టి నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. వీటన్నిటికి కన్నా, లోక సంబంధమైన శ్రమల కన్నా నీ సిలువ మీద శ్రమ చాలా గొప్పదని ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నావు. కురేనుడు సీమోను ఒక మాదిరికరంగా మాకు చూపించినావు తండ్రి. ఆ మాదిరి తత్వాన్ని సంఘముగా మేమందరము తీసుకొని మరలా తిరిగి వారమంతా కూడా మీరే నడుచుకోవడానికి సహాయం దయచేయమని మా ముందున్నటువంటి ఉపవాస ప్రార్థన నిమిత్తమే మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఉపవాస ప్రార్థనలో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకుని తండ్రి, మా సిలువను ప్రతిరోజు మా జీవితంలో ఏ విధంగా మోయాలో మాకు నేర్పించమని ఈరోజు జరిపినటువంటి వాక్యాన్ని మనసులో హృదయంలో పెట్టుకుని ముందుకు సాగడానికి సహాయం దయచేయమని, ఇక ఎన్నడూ కూడా మేము తొలగిపోకుండా నీ నుంచి మా హృదయాన్ని నీకు చలనం చేస్తున్నాం ప్రభా. మేము ప్రభా నీకు చలనం అవుతుండగా తండ్రి, ఈ యొక్క వాగ్దాన్ని బట్టి మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని, గర్భఫలాలు అయినటువంటి వారికి గర్భఫలాన్ని విత్తమని, శాపంగా ఉన్నటువంటి వారి జీవితాలని మహిమగా మీరు మార్చమని, ఆ మార్గంలో తండ్రి ఈ శ్రమను వాళ్ళకి ఒక బహుమానంగా ఇచ్చి మీరు తప్పించి ప్రభా తండ్రి వారి మీద ఉంచి ప్రభా తండ్రి మీరు శ్రమలోనే సంతోషాన్ని వారికి ఇవ్వమని దయచేయమని, మేమందరం కూడా ఏదో రోజున ప్రభా నీ చెంతకు రావాలి. ఏదో రోజున తండ్రి ఈ 5th స్టేషన్ నుంచి ఫైనల్ స్టేషన్కి రావాలి ప్రభా తండ్రి. ఆ స్టేషన్కి వచ్చేంత వరకు కూడా నీలో ప్రభా తండ్రి మేము మహిమలో ప్రవేశించేంత వరకు కూడా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, ఈ యొక్క తేతలి గ్రామంలో ఉన్నటువంటి సంఘాన్ని బట్టి ప్రార్థిస్తూ, సంఘ బిడ్డల గురించి ప్రార్థిస్తూ ప్రభా తండ్రి ఈ యొక్క ప్రాంతాన్ని, నాయకుల్ని ప్రభా, కార్యకర్తలను ప్రభా తండ్రి మా కోసం ప్రార్థించే వారిని, మా కోసం పనిచేస్తున్న వారి కోసం ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. కరోనా అనేటువంటి భయంకరమైన పరిస్థితుల్లో సంఘాన్ని మీరు కాపాడుతున్నారు, రక్షిస్తున్నారు. మీ రక్తంతో ప్రభా తండ్రి ప్రతి తెగులుని మీరు దూరం చేస్తున్నారు. అందుకు బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రభుత్వాలను, మా అధికారులను తండ్రి, సంఘాన్ని, సంఘ విశ్వాసులను, చిన్నపిల్లల్ని, యవనస్తుల్ని, వృద్ధుల్ని, ప్రతి ఒక్కరిని కూడా ఈ ఉదయకాల సమయం ముందు సంఘంలో ఈ బిడ్డలందరినీ కూడా ప్రభా తండ్రి నీ సముఖంలో పెడుతూ, ఇంకా అనేక మంది కురేనుడు సీమోన్ లాంటి వాళ్ళు సంఘంలో చేర్చబడడానికి, సంఘంలో అనేక మంది ఇంకా కురేనుడు సీమోన్ లాంటి మనస్తత్వం కలిగినటువంటి వారినిగా మీరు మార్చమని, దయచేయమని, దీవించమని సంఘాన్ని మరొకసారి మీ చేతులకు అప్పచెప్తూ మమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా మీరు బలపరుస్తున్నారు. మరొకసారి వందనములు, స్తోత్రం చెల్లించుకుంటూ మా రక్షకులను, మా ప్రియ కుమారును త్వరలో మా కొరకు రానని సరిపరిశుద్ధ నిన్నలో ప్రార్థించి వారికి ఉంచాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.